హాయ్ అండి. నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళైతే నేను ఆలు వంకాయ కర్రీ తయారు చేయబోతున్నాను. ఈ కర్రీ అయితే చపాతీల్లోకి, పూరీలోకి, రాగి ముద్దలోకి కానీ, అలాగే జొన్న రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, 4 వంకాయలు, 2 ఆలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మసాలా కోసం 6-7 లవంగాలు, చెక్క, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఒక్కొక్కటిగా ఈ మసాలాలన్నీ ఇందులో వేసుకొని చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూశారు కదా, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి దోరగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత పసుపునంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పును ఇక్కడ వేసేసుకుంటున్నాను నేను. ఇదంతా ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఇదంతా నిదానంగా 1 నిమిషం పాటు ఇలా మగ్గించుకుందాము కలుపుకుంటూ. ఇదంతా కలిసిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసుకొని ఈ రెండింటిని కలిపేసుకుందాము. ఇదంతా లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కారం వేసుకుందాము. 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇదంతా కలిసే వరకు కలుపుకుందాము. ఇవన్నీ కలిసిపోయాయి కదా, ముక్కలకంతా కారం పట్టేసుకుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా మగ్గించుకుందాము. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ ముక్కలంతా అడుగు మాడకుండా కొద్దిసేపు కలుపుకుంటూ మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందాక మసాలా ఆడించి పెట్టుకున్నాము కదా, ఆ మసాలాని ఇప్పుడు వేసేసుకుందాము. ఇప్పుడు మసాలా మొత్తాన్ని వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసుకొని అంతా బాగా కలుపుకుందాము. ఇదంతా ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే నీళ్ళు తీసుకొని పోసుకుంటున్నాను. ఇక్కడైతే 200 ml వాటర్ వేసుకుంటున్నాను నేను ఈ కర్రీకి. ఇప్పుడు ఈ కర్రీలో నీళ్ళని కలిసిపోయే వరకు కలుపుకుందాము. చూసారు కదా, కర్రీ అయితే ఇప్పుడు ఇలా ఉంది. కొద్దిగా ఉడికిన తర్వాత గ్రేవీ ఇంకా దగ్గర పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము. ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని వంకాయ ఆలుని తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి. గ్రేవీ అయితే కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇప్పుడైతే ఆలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి. వంకాయ ఆలు 2 ఉడికిపోయాయి. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయాయని. ఇంతేనండి. ఒకవేళ మీకు గ్రేవీ ఇంకా కావాలనుకుంటే కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేడి చేసుకొని పోసుకోవచ్చు. అలాగే ఉప్పు కారాలు కూడా ఇప్పుడే ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంతేనండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. ఇంతేనండి, ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటున్నాను. చూశారు కదండి, ఈ ఆలు వంకాయ కర్రీ మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే
మీకు ఇంకా ఏమేం వంటలు కావాలో అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.